ఈ వీడియో చూసే ముందు మిగతా 8 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఆమెలో ఏదో తెలియని ఉద్వేగం, తను ఇష్టపడే మనిషికి అతి చేరువగా ఉన్నానన్న ఆనందం, మనసును పట్టి కుదిపేసే ప్రయాణావేశం అన్నీ కలిసి సిగ్గుతో అసలే ఎర్రగా ఉండే ఆమె బుగ్గలు కాస్త ఎరుపెక్కాయి. ఆమెకెంతో హాయినిస్తున్న అనుభూతి సిద్ధార్థకు ఇబ్బందిని కలిగిస్తుంది. వెయిట్ అనన్య, లెట్ మీ ట్రై అని చెప్పి నేరుగా ఆ లాకెట్స్ను చిక్కును విడదీశాడు సిద్ధార్థ. ఒక్కసారిగా అనన్య ఈ లోకంలోకి వచ్చింది. కానీ ఆమె నుండి సిగ్గు మాత్రం వేరు కాలేదు. నెమ్మదిగా తన సీట్లోకి జరిగి కూర్చొని అప్పటిదాకా తను అనుభవించిన స్థితి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించసాగింది. అనన్య, మీ విల్లు వచ్చేసింది అని సిద్ధార్థ మాటలకు ఒక్కసారిగా ఏదో కల నుండి బయటకు వచ్చినట్లు అతన్ని చూసి, అప్పుడే వచ్చేసిందా అంది అప్రయత్నంగా. కారు దిగిన అనన్య, థ్యాంక్ యూ సో మచ్ సార్ అనగానే సిద్ధార్థ నవ్వుతూ ఇట్స్ ఓకే అని కారుని ముందుకు పోనిచ్చాడు. ఆ కారు కనుమరుగయ్యేసరికి వరకు అక్కడే నిలబడి ఉండి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా అలాగే చూడసాగింది అనన్య. స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఇష్టపడే రోజది. ఆ రోజు కాలేజీలో కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ 2 ఇయర్స్గా విజయేంద్ర అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ కాంపిటీషన్లో ఛాంపియన్గా నిలుస్తున్నాడు. ఈసారి కూడా కప్పు తనదే అన్న ధీమాతో ఉన్నాడు విజయేంద్ర. అందుకు కారణం నిరంతరం ఎంతో కష్టించి అతను చేసే ప్రాక్టీస్. విజయేంద్రతో పోటీ పడతావా? వాడి పంచ్ పవర్ నీకు తెలియదనుకుంటా అన్నాడు అభిషేక్ని చూసి వెటకారంగా అతని ఫ్రెండ్. హ్యాపీగా ఏ ఫుట్బాల్ టోర్నమెంట్లోనో పేరు ఇవ్వాల్సింది పోయి విజయేంద్రతో పెట్టుకుంటున్నావు అంటూ అభిషేక్పై జాలిపడ్డాడు మరొక ఫ్రెండ్. మీరెవరు నా గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కాంపిటీషన్లో విజయేంద్రను ఓడించి కప్పు కొట్టడాన్ని మీరే చూస్తారు అన్నాడు అభిషేక్ చాలా కాన్ఫిడెంట్గా. అబ్బో, వీడి ఓవర్ కాన్ఫిడెంట్ చూస్తుంటే ఎందుకైనా మంచిది ఒక అంబులెన్స్ బుక్ చేసి రెడీగా పెట్టుకోవాలేమో అన్నాడు ముందు మాట్లాడిన అభిషేక్ ఫ్రెండ్ అతనిపై నమ్మకం లేనట్టుగా. వాళ్ళ మాటలు పట్టించుకొని అభిషేక్ అదోలా నవ్వుతూ విజేంద్రను ఓడించాలి, ఎలాగోగా వెళ్ళినా సరే కప్పు కొట్టాలి అని అతనిలో అతను అనుకోసాగాడు. ఆల్ ద బెస్ట్ విజ్జు అంది నేహ అందంగా నవ్వుతూ. ఓన్లీ ఆల్ ద బెస్ట్ మాత్రమేనా, ఇంకేం లేదా అన్నాడు విజయేంద్రంగా కొంటగా. ఆహా, ఇంకేం కావాలో? 3 months నుండి లవ్ చేస్తున్నావు, నాకేం కావాలో నీకు తెలియదా? నేహ సిగ్గుతో ముంచుకొచ్చింది. తల వంచుకొని ముందు కాంపిటీషన్లో విన్ అయ్యిరా, ఆ తర్వాత నువ్వు కోరుకున్నది ఇస్తా అని చిన్నగా నవ్వుతూ చెప్పింది. ఎలాగో గెలవబోయేదే కదా, నేనే కదా, ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇచ్చేస్తే కాంపిటీషన్లో ఇంకాస్త ఎనర్జీ యాడ్ అవుతుందిగా అన్నాడు ఆశగా. ఇక్కడ జరుగుతున్న రొమాంటిక్ సీన్కి కొద్ది దూరంగా నుండి గమనిస్తున్న అనన్య, లవ్ బర్డ్స్ ఏదో సీరియస్గా డిస్కషన్లో ఉన్నట్టున్నారే అంది వాళ్ళ నాట పట్టిస్తూ. అనన్యను చూడగానే విజయేంద్ర ముఖం ఆనందంతో మెరిసింది. ఆమె నేహాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం వల్ల విజయేంద్రకు ఆమెపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. నువ్వే చెప్పు అనన్య, కాంపిటీషన్లో గెలవడానికి కాస్త ఎంకరేజ్మెంట్ కోసం నేను ఒకటి అడిగితే మీ ఫ్రెండ్ కాదంటుంది అన్నాడు విజయేంద్ర కంప్లైంట్ చేస్తున్నట్లుగా. అనన్య నవ్వుతూ, నేను ఇందాకటి నుండి మీరు మీలో మాట్లాడుకునేది వింటూనే ఉన్నాను. ఈ విషయంలో నా సపోర్ట్ నేహాకే అంది. మొత్తానికి మీరు ఒకటేలే అని విజయేంద్ర డల్గా అనడంతో, అవును అంతే మరి అని నేహ భుజంపై చెయ్యి వేస్తూ చెప్పింది అనన్య. ఆ మాటకు విజయేంద్ర నవ్వడంతో వాళ్ళిద్దరు కూడా నవ్వుకు జత కలిశారు. కాస్త దూరం నుండి వాళ్ళు సంతోషంగా నవ్వడాన్ని గమనించిన అభిషేక్
కళ్ళు ఓర్వలేని తనంతో ఎర్రబడ్డాయి. నేహా కోసమైన ఈ విజయేంద్ర గారిని ఈరోజు కాంపిటీషన్లో జరిగితే చిత్తుగా ఓడించాలి అని మనసులో గట్టిగా అనుకున్నాడు. కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ మొదలైంది. కాలేజ్ స్టేడియం అంతా స్టూడెంట్స్ అరుపులతో మారుమోగిపోతుంది. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమని తెలిసినా కూడా కాలేజ్ స్టాఫ్ తమ పాటలు తాము పడుతున్నారు. విజయేంద్ర తన ప్రత్యర్థులను ఒక్కరినొక్కరిని ఓడిస్తూ వచ్చి చివరకు ఫైనల్స్ చేరుకున్నాడు. అభిషేక్ కూడా విజయేంద్రలాగే ప్రత్యర్థులందరినీ ఓడించి ఫైనల్స్ చేరుకున్నాడు. ఇప్పుడు కాంపిటీషన్ విజయేంద్ర వర్సెస్ అభిషేక్ మధ్య మొదలైంది. విజయేంద్ర ఇచ్చే పంచులకి అభిషేక్ ముఖం చపాతీ ముద్దలా తయారైంది. లాస్ట్ 2 yearsగా విజయేంద్ర ఛాంపియన్గా నిలవడంతో అందరూ ఖచ్చితంగా విజయేంద్రనే గెలుస్తాడని ధీమాతో విజయేంద్ర విజయేంద్ర అని అరుస్తూ అతన్ని ఎంకరేజ్ చేయసాగారు. స్టేడియంలో కూర్చున్న అనన్య, నేహ చాలా ఆసక్తిగా విజయేంద్ర గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్స్ట్రాలు చేస్తున్న కొంతమంది స్టూడెంట్స్ వార్న్ చేస్తూ సిద్ధార్థ మధ్యలో ఆ కాంపిటీషన్ను చూడసాగాడు. కాంపిటీషన్ చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. విజయేంద్ర 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 అంటూ స్టేడియం మారుకుపోతుంటే ఎంతో క్రమశిక్షణతో కూడిన ప్రాక్టీస్ ఉన్న విజయేంద్ర ఆల్మోస్ట్ అభిషేక్ను ఓడించే స్థితి వరకు చేరుకున్నాడు. అప్పుడే అందరూ నివ్వరపోయే సంఘటన జరిగింది. తనకు దొరికిన చిన్న అవకాశాన్ని ఉపయోగించుకున్న అభిషేక్ విజయేంద్ర ముఖంపై ఒక్క పవర్ఫుల్ పంచ్ ఇచ్చాడు. అది విజయేంద్ర అస్సలు ఊహించలేదు. ఆ పంచ్ తర్వాత అభిషేక్ ఇక తగ్గలేదు. పంచ్ మీద పంచ్ ఇస్తూ విజయేంద్రపై విరుచుకుపడ్డాడు అభిషేక్. అందరూ చూస్తుండగానే 2 ఏళ్లుగా కాలేజ్ ఛాంపియన్గా నిలిచిన విజయేంద్ర అభిషేక్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయాడు. విజయ గర్వంతో అభిషేక్ చెయ్యి పైకెత్తి, చూసావా నీ లవర్ని ఎలా చిత్తు చేశాను అన్నట్లుగా నేహా మొహం వైపు చూస్తూ అదో టైపులో నవ్వాడు. ఊహించని విధంగా కాలేజ్ ఛాంపియన్ అభిషేక్ చేతిలో ఓడిపోవడం మొత్తం కాలేజీనే కాక సిద్ధార్థ కూడా తీవ్రమైన ఆశ్చర్యానికి గురిచేసింది. తీవ్రంగా దెబ్బలు తిన్న విజయేంద్ర ముఖం చూసిన నేహ కన్నీళ్లు ఆగకుండా జలపాతంలో కారసాగాయి. అనన్యకు ఇది చాలా షాకింగ్లా అనిపించింది. విజయేంద్ర ఏంటి అభిషేక్ చేతిలో ఓడిపోవడం ఏంటి అన్న అనుమానం ఆమె మనసును గెలికేస్తుండగా నేహ భుజంపై చెయ్యి వేసి ఆమెను ఓదార్చడం మొదలుపెట్టింది. బాక్సింగ్ రింగ్లో కూలబడిపోయిన విజయేంద్రకు అంతా కలలా ఉంది. 2 ఏళ్లు ఛాంపియన్గా నిలిచిన తను అభిషేక్ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అతని ముఖమంతా రక్తపు ముద్దలా తయారైంది. లేని ఓపికను తెచ్చుకొని పైకి లేచి ఒకసారి నేహ వైపు దీనంగా చూశాడు. ఆ తర్వాత అతని అడుగులు ఎటువైపు పడసాగాయి. నేహ పరిస్థితి చూసిన అనన్య తనకు కాస్త వాటర్ అయినా ఇద్దాం అన్నట్లుగా అక్కడి నుండి కొంత దూరం ముందుకు వెళ్ళి అక్కడ అభిషేక్ మాటలు వినబడడంతో టక్కున ఆగిపోయింది. మొత్తానికి అనుకున్నది సాధించావు అన్నాడు అభిషేక్ ఎదురుగా నిలబడిన ఒక వ్యక్తి విలన్లా నవ్వుతూ. ఇదంతా నీ దయే అన్నా, లేదంటే ఆ విజయేంద్రని భోజించడం నాకు సాధ్యమయ్యే పనా? కృతజ్ఞతగా అన్నాడు అభిషేక్. వాళ్ళ మాటలు విన్న అనన్యకు అనుమానాన్ని కలిగించి చెవులు ఇంకాస్త పెద్దవిగా చేసుకొని వినసాగింది. అభిషేక్ కనిపిస్తున్నాడు కానీ పిల్లర్ అడ్డుగా ఉండడం చేత ఆ వ్యక్తి వాయిస్ తప్ప మనిషి కనబడడం లేదు అనన్యకి. మరి నీకిచ్చిన డ్రగ్స్ మహిమ లాంటిది, అది తీసుకుంటే ఎంతటి మగాడైనా ఎదురు నిలవలేడు అంటూ క్రూరంగా నవ్వాడతను. అప్పుడు గాని అసలు రహస్యం అర్థం కాలేదు అనన్యకి. అర్థమయ్యేసరికి ఒక్క క్షణం ప్రాణం లేని బొమ్మలా నిలబడిపోయింది. ఎంత మోసం! అనన్య గుండె రగిలిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సిద్ధార్థ దగ్గరకు పరుగు తీసింది. వాట్ అనన్య,
నువ్వు చెప్పింది నిజమా? నమ్మలేకపోతున్నా అని అనన్య చెప్పిన విషయాన్ని నమ్మలేనట్టుగా అన్నాడు సిద్ధార్థ. అవును సార్, అభిషేక్ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను. టెన్షన్తో గబగబాగా చెప్పింది. వెంటనే వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు పదా అని అనన్యతో కలిసి వేగంగా కదిలాడు సిద్ధార్థ. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. వాళ్ళు వెళ్ళేసరికి అభిషేక్ మాత్రమే ఉన్నాడు, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ. అభిషేక్, ఒకసారి నీతో మాట్లాడాలి. సిద్ధార్థ స్వరంలో గంభీరాన్ని బట్టి విషయం ఏదో సీరియస్గా అని అర్థమై అభిషేక్కు చెమటలు పట్టాయి. ఎందుకు సార్? సూటిగా అడుగుతున్నాను. నీ గెలుపుకు కారణం నువ్వు తీసుకున్న డ్రగ్స్, అవునా కాదా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? నిజమేంటో నీ మాటల్లో తడబాటే చెబుతుంది. మర్యాదగా ఒప్పుకో. సార్, మీరేదో పొడపడుతున్నారు. అవునా? అయితే నాతో రా అంటూ అభిషేక్ చేతిని పట్టుకొని బలంగా గుంజుకుదు వెళ్తున్నాడు, లాక్కెళ్తున్నాడు సిద్ధార్థ. అభిషేక్ వైపు కోపంగా చూస్తూ అనన్య కూడా వాళ్ళ వెంటే నడిచింది. మర్యాదగా డ్రగ్స్ తీసుకున్నామని నిజం ఒప్పుకో. గ్రౌండ్లో అందరి ముందు గట్టిగా అరిచాడు సిద్ధార్థ. అందరూ తననే చూస్తుండడంతో అభిషేక్కి గిల్టీగా అనిపించింది. ప్లీజ్ సార్, అందరూ నన్నే చూస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి అని రిక్వెస్ట్గా అన్నాడు. ఏదో మాట్లాడబోతున్న సిద్ధార్థకు అతి సమీపంగా పైనుండి ఏదో వస్తువు పడినట్లు అనిపించింది. ఒక్కసారిగా వెనక్కు జరిగాడు. ఆ పైనుండి పడింది ఏదో వస్తువు కాదని, గత 2 ఏళ్లుగా బాక్సింగ్లో ఆ కాలేజీలో ఛాంపియన్గా నిలిచిన విజేంద్ర అని అర్థమయ్యేసరికి కంగు తిన్నాడు. బాక్సింగ్లో రాణించి పై స్థాయి వెళ్ళాలని కలలు కన్న అతను ఓటమిని తట్టుకోలేక బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం అక్కడున్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అనన్య నివ్వెరపోయింది. గుంపుని తోసుకుంటూ ముందుకొచ్చిన నేహ ప్రాణం లేని విజేంద్ర రక్తపు మడుగులో కనిపించాడు. విజ్జూ అని గట్టిగా అరిచి సొమ్మసిల్లి పడిపోయింది నేహ. ఇప్పుడు కాకపోతే కాసేపటి తర్వాత అయినా అమ్మ లేస్తుందని అనన్యకు తెలుసు. లేచిన తర్వాత తనని నేను ఓదార్చగలనా అన్న సందేహం అనన్య మనసులో పెద్ద క్వశ్చన్ మార్క్లా మిగిలిపోయింది. కుయ్యమని సౌండ్తో అంబులెన్స్ రావడం, అందులో నుండి తెల్ల దుస్తులు ధరించిన 2 వ్యక్తులు వేగంగా దిగి విజేంద్ర శవాన్ని స్ట్రెచ్చర్పై అంబులెన్స్లోకి ఎక్కించడం, ఆ వెంటనే అంబులెన్స్ అక్కడి నుండి వేగంగా వెళ్ళడం నిమిషాల్లో జరిగిపోయాయి. నేహ ఇంకా స్పృహలోకి రాలేదు. వస్తే ఎలా ఓదార్చాలో అనన్యకు తెలియదు. అదే సమయంలో ప్రిన్సిపల్ క్యాబిన్లో అభిషేక్ తోల్చిన దోషిలా నిలుచున్నాడు. ప్రిన్సిపల్, సిద్ధార్థ, మరికొంతమంది స్టాఫ్ మాత్రమే ఆ రూములో ఉన్నారు. ఎర్రబడిన కళ్ళతో సిద్ధార్థ అభిషేక్ని కోపంగా చూస్తున్నాడు. నువ్వు చెప్పినట్లుగా చేస్తే అతని ఫ్యూచర్ నాశనమైపోతుంది గంభీరంగా అన్నాడు ప్రిన్సిపల్ సిద్ధార్థతో. ఇష్టం లేకపోయినా అతను అలా అనక తప్పలేదు. ఎందుకంటే ఆ కాలేజ్ కమిటీ మెంబర్స్తో ఒకతనికి అభిషేక్ చాలా కావాల్సినవాడు. చనిపోయిన విజయేంద్రకి కూడా ఒక ఫ్యూచర్ ఉంది సార్. ఈ అభిషేక్ కారణం ఇప్పుడు అతను ప్రాణమే పోయింది. సిద్ధార్థ గొంతులో ఆవేదన ధ్వనించింది. ఏ ఆధారం లేకుండా అభిషేక్ డ్రగ్స్ తీసుకున్నాడని ఎలా చెబుతారండి? సీరియస్గా అడిగిటాడు స్టాఫ్లో ఒక అతను. అతనికి కమిటీ మెంబర్కి మెప్పు కావాలి. ఆ విషయం పోలీసులు వచ్చి చెబుతారు. ఇతన్ని హాస్పిటల్లో చేయించాక అంతే సీరియస్గా అన్నాడు సిద్ధార్థ. ఆ మాటకి అభిషేక్ వెన్నులో వణుకు మొదలైంది. ఒకవేళ అదే జరిగితే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసిపోతుందిగా. ఇక్కడున్న వాళ్ళలో ఒక సిద్ధార్థ తప్ప నన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. సిద్ధార్థనే ప్రసన్నం చేసుకోవాలి అనుకున్నదే తడువుగా సిద్ధార్థ కాళ్ళపై పడినంత పనిచేశాడు అభిషేక్. సార్, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇక నేను దాచడం వేస్ట్. అవును, డ్రగ్స్ తీసుకొనే గెలిచాను. చేసిన తప్పు ఒప్పుకున్నాడు ముసలి కన్నీరు కారుస్తూ. అక్కడున్న వాళ్ళంతా ఒక్క క్షణం నివ్వెరపోయారు. అప్పటి వరకు అభిషేక్ని సపోర్ట్ చేసిన వాళ్ళ సంగతి అయితే వేరే చెప్పక్కర్లేదు.
సిద్ధార్థ అభిషేక్ వైపు తీక్షణంగా చూసి, ఇప్పటికే చాలా లేట్ అయింది అభిషేక్. నీ పశ్చాత్తాపం చనిపోయిన విజయేంద్రని బతికిస్తుందా? అతని ఆత్మకు శాంతి నువ్వు జైలుకు వెళ్ళడంతోనే దొరుకుతుంది కఠినంగా అన్నాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి క్షమించండి. మా పేరెంట్స్కి తెలిస్తే ఉరేసుకొని చనిపోతారు అని దీనంగా అన్నాడు. సిద్ధార్థ మనసు కరగలేదు, కరగదు కూడా. కొన్ని విషయాల్లో అతనంతే. ప్రిన్సిపల్ ఇంకా కొంతమంది కూడా కలిసి సిద్ధార్థ మనసు మారడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా లాభం లేకుండా పోయింది. సిద్ధార్థ ఒత్తిడికి ప్రిన్సిపల్ తలొగ్గక తప్పలేదు. ఫలితంగా అభిషేక్ దోషిగా నిర్ధారించబడి కాలేజ్ నుండి సస్పెండ్ అవ్వడమే కాక జైలు పాలయ్యాడు. అయితే పరువుని ప్రాణంగా భావించే అభిషేక్ పేరెంట్స్ తన కొడుకు చేసిన నిర్వాకానికి చుట్టుపక్కల వారికి మొహం చూపించలేక ప్రాణాలు విడిచారన్న విషయం చాలా రోజులకు గాని సిద్ధార్థకు తెలియలేదు. జైల్లో ఉన్న అభిషేక్ మాత్రం తన పేరెంట్స్ చావుకి కారణం పరోక్షంగా సిద్ధార్థ ఇంకా అనన్య అని గట్టిగా నమ్మాడు. అతని నమ్మకమే ఆ ఇద్దరిపై తీవ్రమైన ప్రతీకార వాంఛకు అతన్ని ప్రేరేపించింది. ఆ అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేలా చేసింది. మరి తర్వాత పాటు కావాలంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.